యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం నరవతారిగా జన్మించినాడు. 2000 ವರ್ಷ ಹಿಂದೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮನುಷ್ಯ ರೂಪವನ್ನು ತಾಳಿ ಬಂದ. యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉండి నరవతారిగా జన్మించినాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ದೇವರಾಗಿದ್ದು ಮನುಷ್ಯ ರೂಪವಾಗಿ ಹೊಂದಿದರು. కల్వరి శిలువలో సర్వ మానవాళి నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన దేవుడు. ಕಲ್ವರಿ ಕ್ರೂಜೆಯಲ್ಲಿ ಎಲ್ಲರ ಪಾಪಕ್ಕಾಗಿ ಸತ್ತು ಮತ್ತೆ ಪೂರ್ಣ ಆತನು ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎದ್ದನು. పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్నాడు. ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ, ಮತ್ತೆ ಬರಲಿಕ್ಕೆ ತಯಾರಾಗಿದ್ದಾರೆ. Jesus is coming back. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬರಲಿಕ್ಕೆ ತಯಾರಾಗಿದ್ದಾರೆ. Jesus is preparing universal church for his rapture. ಆತನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ఉన్నతವಾದ ಸಭೆಯನ್ನು ಎತ್ತಲ್ಪಡಲಿಕ್ಕೆ ತಯಾರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఎక్కడెక్కడైతే ప్రజలు సమాధానం లేకుండా ఐక్యత లేకుండా ఉంటూ ఉన్నారు, ಎಲ್ಲೆಲ್ಲ ಅನ್ಯೋನ್ಯತೆ ಇಲ್ಲ, సమాధానವಿಲ್ಲದೆ ఇದ್ದಾరో, క్రైస్తవ కుటుంబాలలో భార్య భర్తలకు మధ్యలో భేదాభిప్రాయాలతో విడిపోయినారు, ಗಂಡ ಹೆಂಡತಿ ಮಧ್ಯದಲ್ಲಿ ಸಮಾಧಾನವಿಲ್ಲದೆ ಐಕ್ಯತೆ ಇಲ್ಲದೆ ಬಾಳ್ತಾ ಇದ್ದಾರೆ, సంఘాలకి ఐక్యత లేదేమో, ಸಭೆಗಳಿಗೆ ಐಕ್ಯತೆ ಇಲ್ಲದೆ ಇದ್ದಾರೆ, సేవకులకి ఐక్యత లేదేమో, ಸೇವಕರಿಗೆ ಐಕ್ಯತೆ ಇಲ್ಲದೆ ಇರುವುದು. కానీ అందరిలో ఐక్యత తీసుకొని రావటానికే ఈ సభలో ಎಲ್ಲರನ್ನು ಐಕ್ಯದಲ್ಲಿ ಬರತರಲಿಕ್ಕೆ ಈ ಒಂದು ಕೂಟವಾಗಿದೆ. బెంగళూరు సిటీ అంతా కూడా ప్రభు రాకడ కోసం సిద్ధపడబోతుంది. ಬೆಂಗಳೂರು ಸಿಟಿ ಪೂರ್ತ ಆತನ ಬರಿಗೆಗಾಗಿ ప్రభునామ స్తోత్రాలు. దేవుడు యొక్క గొప్ప వారి టీం అంతటి కూడా మరి నిజముగా వారు ప్రార్థన చేస్తుండగా అనేక మంది గుండెలు పగిలి నాకు యేసు కావాలని ఏడుస్తుంటే నాకు అనిపించింది 23 సంవత్సరాలు నేను ఒక్క మెట్టు మాత్రమే ఇక్కడ పనిచేశాను, ఇక చేయవలసిన రోదన. ఆయన ఎప్పుడు చూసినా ప్రవీణ్ గారు ఏడుస్తూ ఉంటే కొంతమందికి అర్థం కాదు ఎందుకు ఏడుస్తున్నాడంటే, నాకు అర్థమైంది ఏంటంటే ఆయన కాదు ఏడిసేది, పరిశుద్ధాత్మ దేవుడు రోధిస్తున్నాడు ఈ ప్రపంచం కోసము, ఈ దేశం కొరకు రోధిస్తున్నాడు, ఈ రాష్ట్రం కొరకు రోధిస్తున్నాడు ఆయనలోని పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి సేవకులుగా మనమందరం కావాలని ఈ సందర్భంగా మనందరం ఒకటిగా
ప్రార్థన శక్తితో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని వారిని బట్టి మనము హెచ్చరిక పొందుకున్నాం ఈ సమయంలో. హల్లెలూయా. దైవజనుడైన ఎలీషా ఎరికో ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ పట్టణస్థులు ఒక రిక్వెస్ట్ని అడిగారు. అయ్యా, ఈ పట్టణం చాలా బాగుంది, కానీ ఈ నీళ్లు మంచిగా లేవు, కాబట్టి ఈ భూమంతా నిస్సారం అయిపోతుంది అని అన్నారు. అప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే, కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని రండి అన్నాడు. కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని వచ్చి ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆయన ఊటల దగ్గరకు వెళ్ళి ఆ ఊటలలో ఆ ఉప్పును వేసి ఒక మాట సెలవిచ్చాడు. ఈ రోజు నుండి ఈ నీళ్లు ఏ విధమైనటువంటి జబ్బుతో ఉండవు అని సెలవిచ్చి ఆయన ప్రకటించినటువంటి రోజు నుండి ఆ నీళ్లు స్వస్థపరచబడి నిరుపయోగంగా ఉన్నటువంటి భూములన్నీ కూడా సస్యశ్యామలంగా మార్చబడ్డానికి ప్రయోజనకరమైనటువంటి భూములుగా మారినాయి. మరి ఆ రోజు ఎరికో పట్టణానికి దైవజనుడు వచ్చినట్లు మరి మన బెంగళూరు పట్టణానికి దైవజనుడు ప్రవీణ్ గారిని దేవుడు తీసుకొని వచ్చాడు. ఆయన ఈ రోజు మనందరికీ అందరి జీవితాలలో ఉప్పు వేశారు. అందరి జీవితాలలో కలుషితమైన నీళ్లు, కలుషితమైన జీవితాలు, కలుషితమైనటువంటి పరిస్థితులు ఎవరిలో ఉన్నాయో అవి అన్నీ స్వస్థ దేవుడు 3 దినాలు బెంగళూరు ప్రజలని, దైవ జనులని, సంఘాలని ದರ್ಶಿಂಚೆ ದಿನಾಲಿವೆ. ಈ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಪಟ್ಟಣದಲ್ಲಿರುವಂತ ನಿಮ್ಮನ್ನು ಮತ್ತು ಸಭೆಯನ್ನು ಸೇವಕರನ್ನು ಸಂಧಿಸುವಂತ ದಿನಗಳಿದು. దేవుడు దర్శించినాడంటే, ದೇವರು ಸಂಧಿಸುವುದಾದರೆ సాతాను నిలవలేడు. సాతానును నిల్లಕ್ಕೆ ಸಾಧ್ಯ. దేవుడు దర్శించినాడంటే, ದೇವರು ಸಂಧಿಸುವುದಾದರೆ సాతాను యొక్క నెట్వర్క్ అంతా కూడా బ్రేక్ అయిపోతుంది. ಸೈತಾನನ ನೆಟ್ವರ್ಕ್ಗಳು ಎಲ್ಲ ಕೂಡ ಬ್ರೇಕ್ ಆಗಿ ಹೋಗ್ತವೆ. దేవుడు దర్శించినాడంటే, ದೇವರು ದರ್ಶಿಸುವುದಾದರೆ ఒక దిక్కు నుంచి వచ్చిన శత్రు, ಒಂದು ದಿಕ್ಕಿಂದ ಬರುವಂತ ಶತ್ರು 7 దిక్కులు పారిపోబోతున్నది. 7 ದಿಕ್ಕುಗಳಿಂದ ಅವನು ಓಡಿ ಹೋಗುವನಾಗಿ. అందరికీ కూడా బలహీనమైన వ్యక్తి కావచ్చు. ಒಂದು ವೇಳೆ ಎಲ್ಲರಿಗೂ ನೀನು ಬಲಹೀನವಾದ ವ್ಯಕ್ತಿಯಾಗಿರಬಹುದು. ఎవరి వల్ల నీకు ప్రయోజనం లేకపోవచ్చు. ಯಾರಿಂದ ಕೂಡ ಪ್ರಯೋಜನ ಇಲ್ಲದ నువ్వు కూడా ఎవరికి ప్రయోజనకరంగా లేకపోవచ్చు. ಒಂದು ವೇಳೆ ನೀನು ಯಾರಿಗೂ ಪ್ರಯೋಜನ ಇಲ್ಲದಾಗಿ ಇರಬಹುದು. ఎవరు నిన్ను పట్టించుకోవచ్చు. ಯಾರು ಕೂಡ ನಿನ್ನ ಬಗ್ಗೆ ಚಿಂತಿಸದೆ ಇರಬಹುದು. నీ వలన పైసా లాభం లేకపోవచ్చు. ನಿನ್ನಿಂದ పైసా లాభ ಇಲ್ಲದೆ ಹೋಗಬಹುದು. నువ్వే కావాలట యేసయ్యకి. ನೀನೇ ಬೇಕಂತ ಯೇಸುವಿಗೆ. నీ దగ్గరికే వస్తాడట ఆయన. నిన్న బలిగే ಬರ್ತಾನಂತ. నిన్నే వెతుకుతాడంట ఆయన. నిన్నే ಹುಡುಕುತ್ತಾನಂತ. అయ్యో నేను ఎందుకయ్యా దౌర్భాగ్యుణ్ణి. అయ్యో ದೇವರೇ ನಾನು ಏನಪ್ಪ ಸ್ವಾಮಿ. ఎవరు పట్టించుకోరు, నువ్వే నాకు కావాలా. ಯಾರು ಚಿಂತೆ ಮಾಡ್ತಾನೋ ನಿನ್ನ ಬಗ್ಗೆ ನನಗೆ ಚಿಂತೆ ಇದೆ. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ಎಷ್ಟು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఎవరు కావాలి నీకు? యేసయ్య కావాలి. ఎవరు కావాలి బిడ్డ? యేసయ్య కావాలి. ఎవరు కావాలి? యేసయ్య కావాలి. ఏమైతుంది హృదయంలో? ఏమైతుంది? చాలా పాపం చేశాను నేను. యేసయ్యకి దూరం అయిపోయినావా? యేసయ్య నన్ను క్షమించు తండ్రి. యేసయ్య కావాలి.
దీవెనకరంగా ఆశీర్వాదంగా చాలా హ్యాపీగా ఉన్నాము దేవుని దయతో. ఇలాంటి మీటింగ్స్ ఇంకా బెంగళూరులో చాలా జరగాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడూ పాస్టర్ గారిది ఎప్పుడూ మొబైల్లోనే చూడలేదు, ఇప్పుడే డైరెక్ట్గా చూసినాను. బెంగళూరులో యవనస్తులకు బాగా మంచి సందేశం ఇచ్చారు పవన్ పాస్టర్ గారు, శారణ అమ్మ గారు. దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తాం. ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ దాకా ఎప్పుడు ఇంత ఒక క్రౌడ్ మేము ఎప్పుడు చూడలేదు. మేము చెన్నై నుండి ఇక్కడికి వచ్చాము. 3 దినాలు ప్రేయర్ మీటింగ్లో పాల్గొన్నాము. బెంగళూరు నుండి బంధువులందరూ కూడా, చెన్నై నుండి బంధువులందరూ ఇక్కడికి వచ్చి ఉన్నాము. చాలా మహిమకరంగా దీవెనకరంగా ఈ ప్రేయర్ మీటింగ్ జరిగినవి. ದೇವನಿಗೆ ಘನತ ಮಹಿಮ ಕಲುವನುಗಾಕ. ಬೆಂಗಳೂರು ಪಟ್ಟಣದ ಕೇರ್ಪುರಮಲ್ಲಿ 3 ದಿನಗಳ ಪ್ರಾರ್ಥನಾ ಕೂಟ ನಡೆಯಿತು. ಇಲ್ಲಿ ಪಾಸ್ಟರ್ ಮಮ್ಮಿ ಡ್ಯಾಡಿ ಬಂದು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ನಡೆಯಿತು. ನಮಗೆ ಅದ್ಭುತವಾಗಿತ್ತು. 3 ದಿನಗಳ ಪ್ರಾರ್ಥನೆ ನಾವು ತುಂಬ ಹೊಂದಿಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಕರ್ತನ ಪರಿಶುದ್ಧವಾದ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಉಂಟು. దైవజనులు ప్రవీణ్ గారు, షారున్ సహోదరు ద్వారా, ఆ టీం ద్వారా మరి మహాసభలు అద్భుతంగా జరిగాయి. అనేకులు ఆత్మీయ దాహము తాకలతో వచ్చి విని మరి విశ్వసించి దీవింపబడ్డారు నమ్ముచున్నాము. ದೇವನಿಗೆ ಮಹಿಮೆ ಕಲುನು ಗಾಕ. ಬೆಲ್ಲಂಪಲ್ಲಿ ಪಾಸ್ಟರ್ ಪ್ರವೀಣ್ ಅವರು ಇಲ್ಲಿ ಬೆಂಗಳೂರಿಗೆ ಬರಬೇಕಂತ ನಾವು ಅನ್ಕೊತಾ ಇದ್ವಿ. ನಮ್ಮ ಕೋರಿಕೆ ದೇವರು ನೆರವೇರಿಸವ್ರೆ. ನಮ್ಗೆ ಇನ್ನೂ ತುಂಬ ಸಂತೋಷ. ಇಲ್ಲಿಗೆ ಬಂದಾಗ ಸುಮ್ಮನೆ ಎಷ್ಟು ಬಿಡುಗಡೆ ಆಗೈತೆ ಅಂದರೆ ನಮ್ಗೆ ಅಷ್ಟು ಸಂತೋಷ ಆಗೈತೆ. ಇಲ್ಲಿಗೆ ಬಂದ ಮೇಲೆ ನಮ್ಗೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಇಷ್ಟ ಆಗೈತೆ. ದೇವರು ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿ ಹಿಂಗೆ ನಡೆಸಬೇಕು ಅಂತ దేవుడిని ప్రార్థన ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. మన ప్రవీణ్ సార్ గారు మరియు సార్ అమ్మ గారు వచ్చి బెంగళూరు పట్టణంలో ఈ ఒక కూడికలను కూడించి బాగా జరిపించేదానికి దేవుడు సహాయం చేసినాడు. అందుకొరకు నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి బెంగళూరులో జరిగిన ఈ యొక్క కూడికల కొరకు దేవునికి వెళ్ళలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం. మొట్టమొదటిగా మేమందరము ఆశీర్వాదం పొందుకున్నాం. ఈ రోజు జరిగిన కూడికల్లో ఎక్కడెక్కడ మేము పడిపోయి ఉన్నామో, ఎక్కడెక్కడ చిక్కుబడి ఉంటున్నామో దాంట్లో ఇంకా యేసయ్య మమ్మల్ని వదిలించి యేసయ్య మమ్మల్ని మళ్ళీ లేపినందుకు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని లేపినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. 3 ದಿನ ಕೂಡಿಕೆಗೆ ಪಾಸ್ಟರ್ ಪ್ರವೀಣ್ ಕುಮಾರ್ ಅವರು ನಮ್ಮ ಬ್ಯಾಂಗ್ಳೂರು ಪ್ರಾಂತ್ಯಕ್ಕೆ ಬಂದಿರೋದು ನಮಗೆಲ್ಲರಿಗೂ ಆಶೀರ್ವಾದಕರವಾದಂಥ ಸಮಯ. ನಮ್ಮ ಬ್ಯಾಂಗ್ಳೂರು ಉದ್ಯೋಗ ಕೂಡಿಕೆಗಳು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಗ್ರೌಂಡ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ನಡೆದು ಹಲವಾರು ವರ್ಷಗಳಾಗಿದೆ. ಇದು ಬೆಂಗಳೂರು ಪಟ್ಟಣದಲ್ಲಿ ಮೊದಲನೇ ರಿವೈವಲ್ ಮೀಟಿಂಗ್. ದಿಸ್ ಈಸ್ ದ ಫಸ್ಟ್ ರಿವೈವಲ್ ಮೀಟಿಂಗ್. ಇಟ್ಸ್ ಹ್ಯಾಪನಿಂಗ್ ಇನ್ ಬ್ಯಾಂಗ್ಳೂರ್. ಸೊ ವಿ ಆರ್ ವೇಟಿಂಗ್ ಫಾರ್ ಸೋ ಮೆನಿ ಇಯರ್ಸ್ ಆಫ್ಟರ್ ಕೋವಿಡ್. there is none other meeting happen in Bangalore. We are Bangalore really we blessed and really we received the blessing. ఈ సభలను బట్టి చాలా బెంగళూరు పట్టణం దీవించబడిందని నేను నమ్ముతున్నాను. మేమంతా పాస్టర్లుగా ఇక్కడ చేరొచ్చున్నాము. This meeting has been really a blessed time for all of us, and I feel really very much blessed to be a part of this meeting, especially when come to worship. God has moved mightily in our hearts and his love has poured out in our hearts. I thank God for giving us this wonderful opportunity. I thank God for bringing Praveen uncle and Sharon auntie to Bangalore. I'm really thankful to be a part of this meeting, and thank you mommy daddy for coming to Bangalore. And I'm really blessed with the word of God. బెంగళూరులో జరిగినటువంటి ఈ ఉజ్జీవ కూడికలు చాలా అద్భుతంగా జరిగి ఉంటున్నాయి. బెంగళూరులో ఎన్నడూ లేని ఉజ్జీవాన్ని మరి ఈరోజు మరి చూశారు, ప్రజలు అనుభవించారు. ప్రభుకు దూరమైనటువంటి అనేక ప్రజలు ప్రభుకు దగ్గరై మరి వారి జీవితాల్ని ప్రభుకు సమర్పించారు. నేను బలపరచబడ్డాను, నా కుటుంబం బలపరచబడింది. మరి బెంగళూరు పట్టణంలో అనేక దేవుని బిడ్డలు బలపరచబడ్డారు. ಈ ಮೀಟಿಂಗ್ ಅಟೆಂಡ್ ಮಾಡಿ ತುಂಬ ಅಭಿಷೇಕದಿಂದ ನಾವು ತುಂಬಿದ್ದೇವೆ. ಈ ಮೀಟಿಂಗ್ ಇಂದ ದೇವರು ಎಷ್ಟೋ ಅದ್ಭುತ ಕಾರ್ಯ ಎಲ್ರಿಗೂ ಮಾಡಿದ್ದಾರೆ.